డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO ABTV ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాడు పాఠశాల విద్యార్థుల్లో ఉపాధ్యాయుల పట్ల భయం, భక్తి, తల్లిదండ్రుల పట్ల భక్తి ఇవన్నీ లోపిస్తున్నాయి. విద్యార్థులు క్రమశిక్షణ తప్పుతోంది అనేటువంటి ఆలోచనలు, అంశాలు ప్రబలంగా వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇటీవల విజయనగరం జిల్లాలో ఒక గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన అశక్తతని వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో విద్యార్థుల ఎదుటే సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఇలా గుంజీలు తీయటం ఏమిటి అనేటువంటి చర్చ ప్రభుత్వం దాకా వెళ్ళిందని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం విద్యార్థుల్లో క్రమశిక్షణ ఎందుకు లోపిస్తోంది? దీనికి కారణం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, సమాజమా, లేకపోతే ఆయా విద్యార్థుల స్నేహితుల అనేటువంటి విషయాన్ని చర్చించేందుకు మనకి ఇద్దరు ప్రముఖులు మన స్టూడియోస్కి వచ్చున్నారు. వారిలో ఒకరు జీడీవి ప్రసన్నత బాబు. వీరు బీఈడీ కూడా చేశారు. గతంలో కొంతకాలం పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆ తర్వాత ఆంధ్ర బ్యాంకులో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. రెండో వ్యక్తి హుస్సేన్ రెడ్డి. వీరు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్టర్గా కొంతకాలం పాటు పనిచేశారు. వీరు మాజీ సైనికులు, ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. వారు కూడా ఈ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క పరిస్థితి, అలాగే ఉపాధ్యాయుల యొక్క స్థితిగతుల్ని స్వయంగా పరిశీలించి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ ఇద్దరు వారి యొక్క సమయాన్ని కేటాయించి మన స్టూడియోస్కి వచ్చారు. ఈ అంశం మీద వీరిని అడిగి మనం చర్చించుకుందాం. నమస్తే ప్రసన్న బాబు గారు, హుస్సేన్ రెడ్డి గారు. ముందుగా ప్రసన్న గారు, ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క క్రమశిక్షణ తగ్గటానికి లేకపోతే క్రమశిక్షణలో పెట్టడానికి ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఎంతవరకు ఉందంటారు? నమస్తే అండి. ప్రస్తుత తరుణంలో ఉపాధ్యాయుల విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే వారికి పూర్తి స్వేచ్ఛ లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే విద్యార్థుల్ని దండించిన, విద్యార్థుల్ని కోప్పడిన తల్లిదండ్రులు వారి మీద మరి దాడి చేయడం అనేది, గవర్నమెంట్ కూడా మీరు వారిని ఏమి అనకుండా మీరు విద్యాబుద్ధులు నేర్పండి అనే ఒక ఆజ్ఞ ప్రకారం వారు కూడా తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ మేము మా డ్యూటీ మేము చేస్తాం, వారు చదివితే ఎంత చదవకపోతే ఎంత అనే ఒక మరి నిర్లిప్త స్వభావంలో మరి ఉపాధ్యాయులు ఉంటున్నారు. చదవకపోతే నష్టపోయేది వాళ్లే కదా అనే భావం. అయినా మరి ఉపాధ్యాయుల విషయంలోకి వచ్చినట్టయితే వారు బీఈడీ చేసి ట్రైనింగ్లు అయ్యి మరి మధ్య మధ్యలో ట్రైనింగ్లు అవుతూ కూడా తమకున్న ఆ జ్ఞానాన్ని మరి పెద్దలకు చెప్పలేకపోతున్నామో అనే ఒక నిర్లిప్త బాధల్లో కూడా వాడుతున్నారు. మరి ఈ విషయాన్ని బట్టి కూడా మనం తల్లిదండ్రులుగా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఓకే, హుస్సేన్ రెడ్డి గారు, విద్యార్థులు క్రమశిక్షణ లోపించడానికి లేకపోతే వాళ్ళు సరిగ్గా చదవకపోవటానికి
తల్లిదండ్రులు ఎంతవరకు కారణం? విద్యార్థుల మార్పులో తల్లిదండ్రుల పాత్ర మెయిన్గా ఉంటుందండి. ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత అంటే ఒకప్పుడు గురువు ఇలా ఉండేది కదా, అలా కాకుండా ఇప్పుడు ఇంటి దగ్గరే తల్లిదండ్రులు మెయిన్ వాళ్ళకి కొద్ది గొప్పలు చెప్పాలి. మీరు ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి తల్లిదండ్రులు చెప్పాలి. తర్వాత విద్యా బోధన చెప్పే గురువులు కూడా స్కూళ్ళలో నేర్పుతారు. సో ఇప్పుడు ఏమైందంటే ఇది ఒకప్పుడు పాతక రోజుల్లో బాగా కొద్దిగా దండించేవాళ్ళు, అవన్నీ పోయినాయి. ఇప్పుడు చట్టాలు మారాయి. వాళ్ళని ఏదైనా కొడితే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. తల్లిదండ్రులు వచ్చి వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు. సో ఈ భయం వల్ల మాకెందుకు రిస్క్, ఎందుకు వచ్చామా వీళ్ళకి ఏదో విన్నవాడికి చెప్పామా, ఉద్యోగం చేసామా, ఇంటికి పోయి చల్లగా మనం పని చేసుకుందామా, రిస్క్ ఎందుకు తీసుకోవడం అనేది చాలామంది అలా ఉంటున్నారు. సో ఎందుకంటే వీళ్ళు మార్పు రావాలి, ఇంకా ఈ చట్టాల్లో మార్పు రావాలి, వ్యవస్థలో మార్పు రావాలి. ఇవన్నీ మార్పు వస్తేనే అది సాధ్యమవుతుంది, లేకపోతే కష్టం కదా. విద్యార్థులకు ఇప్పుడు గట్టిగా చెప్పాలంటే వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళందరూ ఉపాధ్యాయులు ఏదైనా చెప్తే గట్టిగా దండించి నువ్వు ఇలా చేయటం ఇలా కాదు, ఇది తప్పు అని చెప్తే వాళ్ళు వినట్లేదు. వినని స్థితిలో ఉన్నారు. పైపెచ్చుగా ఇంటికి పోయి కంప్లైంట్ చేసి తల్లిదండ్రులు తీసుకొచ్చి గొడవకు వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. తల్లిదండ్రులు అనే వాళ్ళు ఆలోచించాలా. స్కూల్కి వెళ్ళినప్పుడు వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళు కొట్టకపోయినా దండిస్తారు, వీరికి నేర్పిస్తారు. వాళ్ళ విద్యాబుద్ధులు వారు నేర్పిస్తేనే కదా వీళ్ళు బాగుపడేదని వాళ్ళు ఆలోచించాలి. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి. ఈ ఎక్కువగా పైపెచ్చు ఎన్ని సినిమా ప్రభావాలండి, సినిమాలు, ఈ యూట్యూబ్లు, ఈ ఛానల్స్, ఇవన్నీ వచ్చి వీళ్ళని బాగా చెడగొడుతున్నాయి. వీళ్ళకి ఏదైనా మంచిగా వచ్చే, ఇప్పుడు మంచి చాలా నిదానంగా ఎక్కింది, చెడు అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో వీళ్ళకి మార్పు రావాలి కొద్దిగా. ఈ సినిమాలు ఇవన్నీ నానా చెత్త ఎంత పెట్టకుండా కొద్దిగా మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకునే విధంగా కొద్ది గొప్పలు వీళ్ళకి మోటివేట్ చేసుకుంటే కొద్దిగా మార్పు రావాలి. ఒకసారిగా మార్పు ఏం రాదు, ఒకరితో మార్పు రాదు అది. ఓకే, ఇప్పుడు ప్రసన్న గారు, మన బాల్యంలో మరి సెల్ ఫోన్లు లేవు, కంప్యూటర్లు లేవు, కేవలం పాఠాలు చెప్పటం, అవి మనం వినటం, అవి ఇంటి దగ్గర చదువుకోవటం, మరలా స్కూల్కి వచ్చిన తర్వాత అప్పచెప్పటం, ఈ కార్యక్రమం జరిగేది. ఇవాళ సెల్ ఫోన్లు వచ్చాయి. అంటే 6వ తరగతి పిల్లాడి దగ్గర నుంచి సెల్ ఫోన్ వాడుతున్నటువంటి సందర్భం. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇవి విద్యార్థుల్ని చెడగొడుతున్నాయా, లేకపోతే మంచి చేస్తున్నాయా? అయితే ఏంటంటే ఇక్కడ ఒక విషయం అండి, సెల్ ఫోన్లు అనే పరిస్థితిలోకి వచ్చేటప్పటికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. పిల్లలు వాళ్ళ యొక్క ఆ వయస్సు ప్రభావం రీత్యా చెడుకి తొందరగా అలవాటు పడతారు, కానీ మంచికి అలవాటు పడతారు. ఆ పరిస్థితుల్లో సెల్ ఫోన్ల వల్ల లాభం కంటే చాలా నష్టం ఎక్కువగానే జరుగుతుంది. మన చిన్నతన రోజుల్లో హై స్కూల్కి వెళ్తే, క్లాసెస్కి వెళ్తే వారానికి ఒక క్లాస్ కంపల్సరీగా మోరల్ క్లాసెస్ ఉన్నాయి. ఆ మోరల్ క్లాసెస్లో మంచి ఏంటి, చెడు ఏంటి, ఇట్లా ఎలా మీరు ప్రవర్తించాలి, మీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలని మరి టీచర్స్ విద్యార్థులకి బోధించడం అనే పరిస్థితి ఉంది. ఇవాళ పరిస్థితి అలా కాదు. ఎల్కేజీ నుంచే ర్యాంకులు, మార్కులు, డిస్టింక్షను, ఇది తప్ప ఇంకొకటి పిల్లలకి నేర్పట్లేదు. నువ్వు ఎంబీబీఎస్ చదువుతావా, లేకపోతే ఐబీఎంలోకి వెళ్తావా, ఇంజనీర్ అవుతావా, ట్రిపుల్ ఐటీకి వెళ్తావా, ఇదే. మరి ఈ పరిస్థితుల్లో బిడ్డలు మాత్రం వారి అంటానికి కూడా తప్పలేదు. 10th క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంసెట్, ఇంజనీరు, డాక్టరు, ఈ రెండు తప్ప ఏమి ఆలోచన లేదు తల్లిదండ్రుల్లో కూడా. ఓకే, ఇప్పుడు హుస్సేన్ రెడ్డి గారు సార్, ఇప్పుడు అక్కడక్కడ అంటే అన్ని స్కూళ్ళల్లో అని చెప్పడానికి అవకాశం లేదు. కొన్ని స్కూళ్ళల్లో 9వ తరగతి 10వ తరగతి చదివే విద్యార్థులు అడపాదడప అక్కడక్కడ అప్పుడప్పుడు ప్రేమ లేఖలు కూడా రాసుకుంటున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఉపాధ్యాయుల మిత్రులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు, మీడియాలో చూస్తున్నాం. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇవి మీరు 8th 9th కూడా కాదండి, 6th 7th నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ సీరియల్స్, ఈ సినిమాలు చూసి వీళ్ళు ఏదో వాళ్ళకంటే తెలిసి కాదు, అవన్నీ తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్లు. సో వీటిని ఏదో మొక్కై వంగంది మాన ఏదంటారు కదా, సో చిన్నప్పుడే వీటిని కొద్దిగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎంత స్నేహితుల ప్రభావం, సినిమాల ప్రభావం, వీటి వల్లనే ఈ ప్రేమలు, దోమలు, వాటి వల్ల చాలా అనర్థాలు తప్ప మంచిది కాదు కదా. అంటే కొంతమంది హెడ్ మాస్టర్లు నా దృష్టికి తీసుకొచ్చారు. ఏం చేస్తున్నారంటే స్కూల్కి వెళ్ళంగానే ఇదే లవ్ లెటర్ రాశాడండి, ఈ సెల్ ఫోన్లో మెసేజ్ పెట్టాడండి అని చెప్పి తల్లిదండ్రులు రావటం, ఈ ఈ తీర్పులు చెప్పడం సరిపోతా ఉంది. మొన్న రీసెంట్గా ఒక వార్త విన్నా అండి. ఓకే, తెనాలి ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ పేరుద్దు. సో 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు కలిసి సినిమాకి వెళ్ళిపోయారు.
స్కూల్లో బ్యాగ్స్ పెట్టి సినిమాకి వెళ్ళిపోయారు. అంటే స్కూల్ టైంలో స్కూల్కి రావడం, బ్యాగ్ పెట్టడం, సినిమాకి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులేమో పిల్లలు స్కూల్కి వెళ్ళారు అనుకుంటారు. వీళ్ళకేం తెలియదు కదా. తర్వాత చూస్తే ఎప్పుడైతే ఉపాధ్యాయులు వెళ్తారు కదా, ఆ క్లాస్ టీచర్ చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించిన తర్వాత ఈవినింగ్ వచ్చి మొత్తం ఇదంతా ఒక సమావేశం ఏర్పరిచారు. సో పిల్లల సమాధానం అక్కడ ఏంటి అంటే, అవునండి సినిమాకి వెళ్ళాం, సినిమాకే వెళ్ళింది, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఏంటి తప్పేంటి అక్కడ మీకు అంటారు. తల్లిదండ్రులు ఏంది, మా పిల్లలు సినిమాకి వెళ్ళారు కదా ఇంకేముంది అని. సో ఎక్కడ ఉంది అక్కడ భయం? స్కూల్ టైంలో క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వినాల్సినటువంటి స్టూడెంట్స్ సినిమాకి వెళితే పేరెంట్స్ కూడా ఇక్కడ సమర్థిస్తున్నారు. ఇంకా అప్పుడు టీచర్లు ఏం చేస్తారు? ఇంకా పోనీ ప్రైవేట్ స్కూల్లో అయితే కొద్దిగా ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్కి వచ్చరికి ఏమవుద్ది, గట్టిగా ఏదైనా మాట్లాడితే వీళ్ళకి ఇబ్బంది, మెమోలు ఇవ్వటం, ఇవన్నీ చాలా సమస్యలు వస్తాయి కదా, తల్లిదండ్రులు దాడులు చేయడం, ఇవన్నీ. సో ఇవన్నీ జరగబట్టే వాళ్ళు కూడా మాకెందుకు, ఎంతవరకు ఉందో అంతవరకు చూద్దాం, ఇంకా లేదు వీళ్ళు మన మాట వింటలేదంటే వాళ్ళకి టీసీ ఇచ్చి పంపేయడం, ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతకాలంలో. ఓకే. ఇప్పుడు మనకి ప్రసన్న గారు, ఇప్పుడు పాతకాలంలో ఒక డ్రాయింగ్, ఒక క్రాఫ్ట్, ఒక డ్రిల్, ఒక జనరల్ నాలెడ్జి పీరియడ్ ఇలాగా ఉండేవి స్కూల్స్లో. కథలు చెప్పించటం, మీరు అన్నట్టు ఇందాక ఒక మోరల్ క్లాస్, ఒక నైతిక విలువలు ఎలా బతకాలి ఏంటి అనే దాని మీద, తల్లిదండ్రుల్ని ఏ విధంగా పూజించాలి, పెద్దలంటే ఎలాగా గౌరవభావంతో ఉండాలి, టీచర్ని ఎలాగా మంచి భావంతో చూడాలనేటువంటి చెప్పారు. మరి ఇవాళ అలాంటి పరిస్థితులు ఉన్నాయా స్కూల్స్లో? స్కూల్స్లో అనేది అటువంటి పరిస్థితులు దాదాపు లేవనే చెప్పాలి సార్. ఎందుకంటే క్రాఫ్ట్స్ కానివ్వండి, డ్రాయింగ్, ఇటువంటి మరి క్రియేటివిటీ, సృజనాత్మకత అనేది అది చాలా తగ్గిపోయింది. క్లాస్లో వచ్చిన దగ్గర నుంచి, మరి 6th క్లాస్ కానీ 5th క్లాస్ కానీ చేరిన దగ్గర నుంచి ర్యాంకులు, మార్కులు ఇవి తప్ప ఇంకోటి కనపట్లేదు. గవర్నమెంట్ కూడా పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. గవర్నమెంట్ కూడా టీచర్స్ యొక్క ప్రభావం మీద, అది తల్లిదండ్రుల యొక్క ప్రభావానికి వాడు కూడా లోనయ్యే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు 6 సబ్జెక్టులు, తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, సైన్స్, సోషల్, హిందీ, ఈ 6 సబ్జెక్టులు ఇక ఉదయం ఫస్ట్ పీరియడ్ నుంచి లాస్ట్ పీరియడ్ వరకు మాస్టర్లు వచ్చి సబ్జెక్ట్ చెప్పటం, పిల్లలు చదవటం, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎలాంటి ర్యాంకులు వచ్చినాయి అనే ఆలోచన తప్ప ఒక డ్రాయింగ్, ఒక క్రాఫ్ట్, ఒక మంచి మోరల్ క్లాసు ఇలాంటివి లేవు ఇవాళ. ఒక డ్రిల్ కూడా లేదండి ఇవాళ. చూస్తే సిటీస్లో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్లే గ్రౌండ్, ఆట స్థలాలు అయ్యేనో చక్కగా, ఎందుకంటే ఎప్పుడో పెట్టిన స్కూల్స్ కాబట్టి గ్రామాల్లో మంచి ప్లేస్ అది దొరికింది కాబట్టి ఏర్పాటు చేశారు. ఇవాళ సిటీస్, టౌన్స్లో వచ్చేసరికి ప్లే గ్రౌండ్స్ లేవు. అంటే ఎప్పుడైతే పిల్లలు ఆడుకోలేదో వాళ్ళ ఫిజికల్ కానీ, మెంటల్ స్టెబిలిటీ కానీ, మెంటల్ బ్యాలెన్స్ కానీ తప్పుతోంది. అంటే ప్రభుత్వం యొక్క తప్పిదాలు కూడా ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. డ్రాయింగ్ పీరియడ్ లేదు, క్రాఫ్ట్ పీరియడ్ లేదు, మాస్టర్స్ లేరు, డ్రిల్ లేదు. మరి ఇదివరకు మన చిన్నతనంలో 3 గంటల తర్వాత కంపల్సరీగా డ్రిల్ ఉండేది, చక్కగా ఆడుకునేవాళ్ళం. ఫిజికల్ స్టిఫ్నెస్ వగేరా కానీ, మైండ్ స్ట్రెస్ తగ్గేది. మరి దీనివల్ల ప్రభుత్వం లోపాలు కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చా? తప్పకుండా. ప్రభుత్వం పరిస్థితులు కూడా ఎలాగ ఉన్నాయంటే, వాళ్ళు కూడా తమ శక్తినే చూపిస్తున్నారు. ఇప్పుడు మార్కులు, ర్యాంకుల దగ్గరికి వచ్చినప్పటికీ సైన్స్, మ్యాథమెటిక్స్ తప్ప మిగిలిన సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కొన్ని స్కూల్స్లో నాకు తెలిసినంత వరకు కొన్ని స్కూల్స్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన టీచర్స్ కూడా లేరు. వాళ్ళకి కావాల్సిన ఏంటి? సైన్స్, ఎంబీబీఎస్, అంతే, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, ఈ 2 ఐఐటి, IIITలు, ఇవి తప్ప ఇంకా మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి లేదు. వాటికి దేనికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే వాతావరణం కనపడలేదు. ఇప్పుడు స్కూల్లో ఒక మాస్టర్ రిటైర్ అయిపోతే, ఒక మాస్టర్ ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ ప్లేస్లో ఇంకొక మాస్టర్ రావట్లేదు. కొన్ని స్కూల్స్లో ఉన్నాయి ఆ పరిస్థితులు. ఆ ప్లేస్లో ఏం జరుగుతుంది? ఆ ఊళ్ళో ఒక కుర్రాడిని, చదువుకున్న కుర్రాడిని, ఆ సబ్జెక్ట్ తెలిసిన కుర్రాడిని తీసుకొచ్చి టెంపరీగా అతని చేత పాఠాలు చెప్పిస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఆ కుర్రాడు ఎంతవరకు బాధ్యతగా చెప్పగలడు, ఎంత బాధ్యత తీసుకుంటాడు అతను, ఆ కుర్రాడు అతనికి ఇచ్చే తక్కువ అమౌంట్లో అనేది కూడా మనం ఆలోచించాలి. రెండోది, ఇప్పుడు
బైబిల్లో ఒక కొటేషన్ ఉంది, బెత్తమును వాడవలెను, లేకపోతే కుమారుడు మార్గము తప్పునేమో అని చెప్పి బైబిల్లో చెప్పబడింది. అంటే బైబిల్లోనే చెప్పారు, బెత్తం వాడాలి రా అబ్బాయి 10వ తరగతిలో పిల్లల మీద అప్పుడప్పుడు దాన్ని వాడాల్సిందని. ఎవరు వాడతారు? ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కానీ, స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ కానీ వాడాలి. ఇవాళ మా పిల్లవాడిని గద్దించారు, దండించారు, కోప్పడ్డారు, కొట్టారు అని తల్లిదండ్రులు అనటం అవివేకం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బైబిల్లోనే చెప్పబడింది, బెత్తం వాడాల్సిందే, దండించాల్సిందే. అంటే తల్లిదండ్రులు పిల్లాడిని దండించేటప్పుడు ప్రేమతో దండిస్తారు, అది మనం గమనించాలి. లవ్ అండ్ ఎఫెక్షన్తోనే, అంటే వాడిని సరైన ట్రాక్లో పెట్టడానికి, వాడు ఎప్పుడైతే తప్పుదోవ పట్టాడో అని చెప్పి గమనించినప్పుడు ఒక దెబ్బేస్తారు. అలాగే టీచర్లు కూడా పిల్లల్ని కొడుతున్నారు అని అంటే విరోధంతో కొట్టట్లేదు, వాడు తప్పు చేశాడు కాబట్టి మరలా ఆ తప్పుని రిపీట్ చేయకుండా ఉండటం కోసము, బాగా చదవటం కోసము, మంచి మార్కులు సంపాదించడం కోసం టీచర్లు పిల్లల్ని దండిస్తున్నారు తప్ప ఇవాళ తల్లిదండ్రులు కొడుతున్నారు అని చెప్పి ఆలోచన చేయటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. మరి ఇవాళ ఏదన్నా ఒక గదివినా సరే టీచర్లు పిల్లల్ని ఇంటికి వెళ్ళి చెప్తున్నారు, తల్లిదండ్రులు ఇద్దరు స్కూల్ మీదకి వచ్చి ఉపాధ్యాయుల మీదకి దండయాత్రకు వస్తున్నారు. దాన్ని ఏమంటారు మీరు? దండన అంటే 2 రకాలు సార్. సో మామూలుగా అతను చేసే తప్పులని సరిదిద్దే క్రమంలో చిన్నగా వాళ్ళని ఏదైనా పని చేయడం ఇవన్నీ కామన్. కానీ కొందరు ఉపాధ్యాయులు అంటే కొందరు అంతే, అందరు కాదు, కొందరు మాత్రమే. సో ఎక్కడో వాళ్ళ వేరే ఏదో మనసులో పెట్టుకుని, అంటే ఎక్కడో వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, లేదా ఎక్కడో ఆలోచించుకుంటా ఆ కోపం వీళ్ళ మీద చూపించడం. చాలా వీడియోలు కూడా చూశారు మీరు, గతంలో పేపర్లో కూడా వచ్చింటాయి. వాళ్ళకి చేతులు విరగడం, లేదా ఇంకా ఎర్రగా కందిపోవడం, ఇలా కొన్ని ఈ సందర్భాలను చూసినప్పుడు ఏమవుతాయంటే ఇలా కూడా కొడతారా, దండించడం అంటే ఇలా అవుద్దా అనే ధోరణికి వెళ్ళిపోయింది అది. సో అలా కాకుండా అదే ఒకటి ఏమో మామూలుగా వాళ్ళు సాధారణంగా మంచిగా చేసేదానికి దండించడం వేరు, వారిని తీవ్రంగా హింసించడం వేరు. మొదటిది చేయాలి కానీ రెండో చేయకూడదు కదా. దండించడం అంటే చిన్నగా వాళ్ళకి ఏదో సర్ది చెప్పే విధంగా, మార్పు వచ్చే విధంగా ట్రై చేయాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పింది కూడా వాస్తవమే. కొంతమంది ఉపాధ్యాయులు దానికి కారణం కూడా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు వేరు. పాత రోజుల్లో 70s 60s 1960 70 ప్రాంతాల్లో ఉపాధ్యాయులు ఏ ఊళ్ళో పనిచేస్తుంటే అదే గ్రామంలో ఇల్లు తీసుకొని ఉండేవాళ్ళు, వాళ్ళకి స్ట్రెస్ తక్కువగా ఉండేది. ఇవాళ వాళ్ళ పిల్లల చదువుల కోసము, వైద్య సదుపాయాల కోసము పట్టణాల్లో ఉండి అక్కడి నుంచి షటిల్ చేస్తున్నారు, బస్సుల ద్వారానో వెహికల్స్ ద్వారానో. దానివల్ల వాళ్ళకి పరోక్షంగా బ్రెయిన్ మీద స్ట్రెస్ పెరుగుతుంది. స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లోడికి సరిగ్గా పాఠం చెప్పేటువంటి పరిస్థితి ఉండట్లా. ఎప్పుడు టైం అయిపోతుందా, ఎప్పుడు వెళదాం అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉంటుంది. మీరు అన్నట్టు ఇంట్లో పరిస్థితులను బట్టి వాళ్ళ ఉపాధ్యాయుడికి కుటుంబంలో ఉన్నటువంటి ఏదన్నా కొంత స్ట్రెస్, ఏదైనా ఇబ్బందులు, గొడవలు జరిగినప్పుడు ఆ ప్రభావం ఆ టీచర్కి మైండ్లో ఉండి స్కూల్కి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు 2-3 తరగతులు చదివే చిన్న పిల్లలు, అంటే 5-6 సంవత్సరాల వయసు పిల్లల్ని కూడా చాలా భయంకరంగా కొడుతున్నటువంటి వీడియోస్ మనం మీడియాలో చూసాం. ఇది వాస్తవమే, మనకి చాలా జాలేస్తుంది. చాలా భయంకరంగా ఒక స్కూల్లో ఉన్నటువంటి 10-20 మంది పిల్లలు మొత్తాన్ని బాధేసినటువంటి వీడియోస్ మీడియాలో. ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఎక్కువ ఉంది. గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్ అనే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఎక్కువైంది ఇప్పుడు అది. దీనివల్ల పైనుంచి కిందకు దూకేయటం, లేకపోతే ఇంకేదో ఆత్మహత్యలు, ఇలాంటి కారణాలు చిన్నపిల్లలు, అలాంటి పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఉపాధ్యాయుల యొక్క ధోరణిలో కూడా కొంత మార్పు రావాలి. అవును, 100% మార్పు రావాలి. రాకపోతే ఇప్పుడు ఆ విధంగా దండించడం, ఆ విధంగా శిక్షించడం, కొట్టడం అనేటువంటిది అది ఏమాత్రం సబబు కాదు, కరెక్ట్ కాదు. స్పోర్ట్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? మానసిక ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి నువ్వు ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే నువ్వు చదువు 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 అంటే ఎంతసేపు చదువుతాండి? మధ్యలో కనీసం ఒక గ్యాప్ ఉండాలి వాళ్ళకి, కొద్దిగా మానసికంగా రిలాక్సేషన్ రావాలి, బాడీ వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి. బాడీ బిల్డ్ చేసుకోవాలంటే ఏంటి? వ్యాయామం 100% అవసరం. నువ్వు చిన్నప్పటి నుంచే నువ్వు బాడీ అంటే వ్యాయామం చేస్తే నీ బాడీ కండలు గట్టి పడతాయి, నీ బాడీ గట్టిగా ఉంటుంది. నీ బుర్ర ఒకటే పదును పెట్టడం కాదు, బాడీకి కూడా పదును పెట్టాలి. సో 100% వ్యాయామం అనేది 100% అవసరం. అది
కానీ ఈ రోజులు ఎవరు పట్టించుకుంటున్నారు? ఎంతసేపు ఉన్నా నువ్వు ఇదిగో ఇది నీకు హోంవర్క్ ఇచ్చావు, నీకు ఇది ఇచ్చావు, చదువు. 24 అవర్స్లో నీకు 18 అవర్స్ అదే సరిపోతుంది. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు? ఇంటికి పోయి పడుకోవడం, పొద్దున్నేసి రావడం. ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా వాళ్ళ బరువు కంటే ఎక్కువ బరువు పుస్తకాలు ఉంటున్నాయి బ్యాగుల్లో. చివరికి వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో పిల్లలు హోంవర్క్ కొన్ని చోట్ల మనం చూస్తున్నాం. తల్లిదండ్రులే ఆ హోంవర్క్ చేస్తున్నటువంటి సందర్భం. లేకపోతే హోంవర్క్ చేయకపోతే మళ్ళీ వాళ్ళ అబ్బాయిని టీచర్ కొడతాడేమో. తల్లిదండ్రులే హోంవర్క్ చేస్తున్నారండి. ప్రస్తుతం నా ఈ పోటీ ప్రపంచంలో వీళ్ళు చదివించాలనే ధోరణి ఉండదు తప్ప వీళ్ళకి మానసికంగా ఎలా మనం డెవలప్ చేయాలి, వీళ్ళకి భవిష్యత్తులో ఏమి ఉపయోగం. మొన్న విశాఖలో ఒక ఘోరం జరిగిందండి. అతను ప్రైవేట్ జాబ్ చేస్తాడు. మేబీ అతనికి దాదాపు నెలకు వచ్చేసి 2 లక్షల రూపాయల శాలరీ ఫాదర్కి. ఇద్దరు కొడుకులు ఆయనకి. సో వాళ్ళు ఈ పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో మిగతా పిల్లల కంటే వీళ్ళు వాళ్ళతో పాటు ఉండలేకపోతున్నారు, వాళ్ళకంటే చాలా వెనకబడి ఉన్నారని చెప్పేసి వాళ్ళని దారుణంగా చేతులు వెనక్కి కట్టేసి, కాళ్ళు చేతులు కట్టేసి ఒక బకెట్లో ఇలా బెండ్ చేసి బకెట్లో ఇలా పెట్టి ఇలా ఉంచాడు అన్నట్టు, నీడలను ముంచాడు. సో వాళ్ళిద్దరు చనిపోయారు. తండ్రి చేశాడు, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఏం లాభం అండి? నీ పిల్లలు అంటే పోటీ ప్రపంచంలో పోటీ పడలేకపోతున్నాను మిగతా వాళ్ళతో అంటే తప్పేవద్దని నీదే కదా. నువ్వు అంత పోటీ పడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకు ఎంతవరకు నువ్వు మనిషికి వాళ్ళకి ఇవ్వగల అంతవరకు రాగలరు కదా. నువ్వు ఒకసారిగా మా వాడు ఇప్పుడే ఐఏఎస్ కాలేదు, ఐపీఎస్ కాలేదంటే వాళ్ళంతండి 6th అంత 1-2 క్లాసు అంటే 1st, 2nd క్లాసులో వాళ్ళు ఇప్పుడే పోటీ పడలేకపోతున్నారని వాళ్ళని ఎంత కరెక్ట్ ఇది? వాళ్ళ వయసు ఎంత? తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి తల్లిదండ్రులు మార్పు రావాలి. సెకండ్ ఎవరైతే ప్రైవేట్గా టీచర్స్ కానీ గవర్నమెంట్ టీచర్స్ కానీ వీళ్ళను తల్లిదండ్రులు ఎప్పుడైతే మార్పు వస్తుందో ఆటోమేటిక్గా వీళ్ళలో మార్పు వస్తుంది. ఈజీ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ఇవన్నీ పోటీ ప్రపంచంలో మనం పరిగెట్టించడమే కాదయా, పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు వ్యాయామం, వాళ్ళకి మంచి క్రమశిక్షణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ లేనిదే ఏది రాదు. క్రమశిక్షణ అనేది 100% కావాలి అని వీళ్ళు ఆలోచించి కొద్దిగా మార్పులు తెస్తే తప్ప ఎవరు చేయలేరు. అది ఇప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు అంటున్నారు, ఇప్పుడు పాత రోజుల్లో ఇప్పుడున్నటువంటి స్కీమ్స్ ఈ పథకాలు ఇవేమి లేవు. పాఠాలు చెప్పటం, పిల్లోడి చేత అప్పజెప్పించుకోవటం, వాడిని మంచి వివేకవంతుడిగా తయారు చేయటమే ఉపాధ్యాయుల వృత్తిగా ఉండేది. ఇవాళ వాటర్ ప్లాంట్లు, టాయిలెట్స్, మధ్యాహ్న భోజనం, కంప్యూటర్లు ఇవన్నీ వచ్చేసినాయి. ఏదో ట్యాబ్లు ఇవన్నీ వచ్చేసినాయి. వీటికి లెక్కలు చెప్పటం, ఇవి రాసుకోవటం, తర్వాత ఏదో మందులు కూడా ఫస్ట్ ఎయిడ్ ట్యాబ్లెట్లు కూడా స్కూల్లోనే పెట్టి పిల్లోడికి ఏదైనా ప్రాబ్లం వస్తే ట్యాబ్లెట్లు కూడా ఉపాధ్యాయులు ఇవ్వటం ఇవన్నీ వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత మాకు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ ఈ భారం పెరిగిందండి. పాఠాలు చెప్పేటువంటి దాని మీద సహజంగా దృష్టి తగ్గుతోంది అని ఉపాధ్యాయులు కొంతమంది భావిస్తున్నారు. దాన్ని మీరేమంటారు? అది ఎక్స్ట్రాలా నిజమేనండి. అది గవర్నమెంట్ చేసే పరిస్థితుల్లో ఈ మధ్య ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. హై స్కూల్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్ కానీ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఏదో జనాలు ఏంటంటే వాళ్ళు ఉంటారు కదా, కాంట్రాక్టర్స్ చూసుకుంటారు. కానీ హెడ్ మాస్టర్కి అప్పు చెప్పారు ఆ బాధ్యత. ఆయన ఇసుక ఎప్పుడు వస్తుందో తెలియదు, కంకర ఎప్పుడు వస్తుందో తెలియదు, సిమెంట్ ఎప్పుడు వస్తుంది, అర్ధరాత్రిగా ఫోన్ వస్తుంది, మాస్టర్ గారు లోడ్ వచ్చిందని చెప్పేసి ఇంట్లో నుంచి బయలుదేరి ఆ లోడు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు పిల్లల మీద ఏం కాన్సన్ట్రేట్ చేస్తారు? వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పడం కానివ్వండి, కన్స్ట్రక్షన్ నేర్పడం. ఇందాక మీరు ఒక బైబిల్ కొటేషన్ కూడా చెప్పారు. బైబిల్ కొటేషన్లో బెత్తము వాడని తండ్రి కుమారుడు విరోధి అన్నారు. అయితే ఇంకొక చోట ఏమని ఉంటుందంటే, నీ కుమారుడిని దండించు కానీ వాడు చావు వల్లనే కోరవద్దు అని. అంటే శిక్షించంటే మనం బెత్తం తీసుకుని శిక్షించడం అంటే మంచి మార్గంలో తీసుకురావాలనే శిక్షణే కానీ కోపం ఇందాక చెప్పారు. కొంతమంది వాళ్ళకున్న పర్సనల్ స్ట్రెస్ ని పిల్లల మీద చూపించడం, చిన్నపిల్లలను కూడా విపరీతంగా దండించడం అనేది. కాబట్టి అటువంటి పరిస్థితి కాకుండా మన శిక్షణ అనేది బిడ్డలు మంచి మార్గంలో రావాలనే శిక్షణ మన చిన్నతనంలో అలా జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ వాతావరణం కానివ్వండి, మరి సామాజిక వాతావరణం కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చే మార్పుల వల్ల కానివ్వండి, అవన్నీ తగ్గిపోయింది. చదువు 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 చదువు. ఇప్పుడు ర్యాంకులు మార్కులు దీనికే ప్రాధాన్యత పెరిగింది. అవునండి. ర్యాంకులు మార్కులు రాకపోతే వాడికి చదువు రానట్ట, వాడి మేధావి కానట్ట. మరి అదే కదా. ఇప్పుడు ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. తర్వాత
ఇప్పుడు ఇంజనీర్లే కాకుండా డాక్టర్లే కాకుండా వాళ్ళ సొంత తెలివి ఉపయోగించి ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళ చదువు మీద ఎక్కువ చదువుకోకుండా కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయిన వాళ్ళు బోడి మంది ఉన్నారు. మరి వాళ్ళు ఒక విద్యార్థి దగ్గరికి వచ్చిన తర్వాత విద్యార్థి ఏ రంగంలో నిష్ణాతుడు మనం కనిపెట్టి ఆ రంగంలోకి తనను కానీ మనం మరి ట్రైనింగ్ ఇస్తే దానిలో వాడు రాణిస్తాడు. వాడికి ఇష్టం లేనటువంటి సబ్జెక్ట్ తీసుకోవాలని చెప్పటం, అది కదా ప్రెషర్ చేయటం, స్ట్రెస్ చేయటం, దానివల్ల పిల్లోడికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 6వ తరగతి పిల్లాడు లేకపోతే 5వ తరగతి పిల్లోడిని మనం ఒక మాస్టర్ దండించినప్పుడు పేరెంట్స్ వెళ్ళి ఏంటి మావాడిని కొట్టారట, తిట్టారట, మావాడి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే 5వ తరగతి పిల్లోడికి మనోభావాలు ఏమిటి? ఈ మధ్య మనోభావాలు అనే పదం వాడకం ఎక్కువైంది. 5వ తరగతి పిల్లోడికి మనోభావాలు ఉంటాయట. తల్లిదండ్రులు వెళ్ళి టీచర్ మీద దాడి చేయటం, ఆ టీచర్ ఏమో మనకెందుకు ఈ గొడవ అంతా అని చెప్పి చదువుకుంటే చదువుకున్నాడు లేకపోతే లేదు. ఈ ఇబ్బందులు అంటే పేరెంట్స్ వైపు నుంచి కానీ లేకపోతే ఈ విధంగా దాడి జరిగిందని మీడియాలో వస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లోనే వాడు చదువుకుంటే ఎందుకు నాకే మరి తల్లిదండ్రులు వచ్చి నా మీద గొడవ చేసినప్పుడు నాకెందుకు అనే పరిస్థితులకేమో ఒకవైపు బాగా ఉంది. కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే పరిస్థితి ఏంటంటే మరి 100% రిజల్ట్స్ రావాలి. వాళ్ళ పిల్లలు నీకు సరైన పద్ధతిలో పాఠాలు చెప్పకపోతే, వాళ్ళు చదవకపోతే రిజల్ట్స్ ఎలా వస్తాయి? ఈ విషయాల్లో కొంతమంది మరి మార్గాలు కూడా తప్పుతున్నట్టుగా సమాచారం. ఇప్పుడు పిల్లలు చదవరు, పాఠాలు వినరు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఒక సంఘటన, 3 పిల్లలు బ్యాగులు స్కూల్లో పడేసి, అది ప్రీ ప్లాన్డ్, అది ముందు రోజే అనుకున్నారనమాట. వెళ్ళిపోయి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పుష్కలంగా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. తల్లిదండ్రులు మీరు చూడండి, ఇప్పుడు మనకి హుస్సేన్ రెడ్డి గారు ఇప్పుడు 10th క్లాస్ పిల్లోడు 2 వీలర్ కావాలంటాడు, కొనిస్తారు. మనోభావాలు దెబ్బతంటే కొనివ్వకపోతే తల్లిదండ్రులకు స్తోమత లేకపోయినప్పటికీ లోన్ తీసుకొని అప్పు తీసుకొని కొనిస్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్కి వచ్చాక సెల్ ఫోన్ అంటాడు. ఇంటర్మీడియట్ ఎక్కడ సార్? ఇంటర్మీడియట్ వరకు అవసరం లేదు. 6th 7th నుంచి సెల్ ఆల్రెడీ వాడుతుంటారు. స్మార్ట్ ఫోన్, ఇంట్లో ఉండే ఫోన్, అమ్మ ఫోన్, అయ్యే ఫోన్ ఏదో ఇస్తాడు వాడు. హోంవర్క్ రాసే తర్వాత సంగతి, ముందు ఫోన్ రాగానే గేమ్, లోడో గేమ్ లేదా ఫ్రీ ఫైర్ అని లేదా ఏదేదో వాడికి డిడిని తిప్పుతా ఉంటాడు. వీళ్ళు అబ్బా నా కొడుకు ఎంత బాగా ఆడుతుందో అని తబ్బి ఉబ్బి అసలు ఇంత లావ్ అయిపోతారు వీళ్ళు. సో ఎంతవరకు కరెక్ట్ అయ్యేది? నీకు పిల్లలకు సెల్ ఇస్తే వీళ్ళు పాడైపోతారు. ఈ గేమ్స్ 3 ఏళ్ల వయసు పిల్లాడు అమెరికాకి కాల్ చేసి మాట్లాడుతున్నాడు సార్. ఇంకోటి, ఇప్పుడు చిన్నపిల్లలకి నేను మొన్న చూశాను ట్రైన్లో, అంటే 1 year లోపే ఇంకా తింటలేదని సెల్లు చూపిస్తూ తినిపిస్తా ఉన్నారు. ఆ సెల్లు చూసుకుంటూ వాళ్ళు తింటా ఉన్నారు. సో ఇప్పటి నుంచి నువ్వు ఇలా సెల్లు అలవాటు చేస్తే ఇంకేంటి వాళ్ళకి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు దెబ్బతింటాయండి. సెల్లు ఎక్కువ చూడటం వల్ల మన కంటికి ప్రభావం ఎక్కువ పడుతుంది. అది ఆలోచించట్లేదు తల్లి. వీడియో ఓకే మన మాట వింటున్నా లేదా మన మాట వింటలేదు, సెల్లు చూపించాలంతే. ఇది ఎక్కువైపోయింది. ఈ మధ్య 2 రోజుల క్రితం మనం ఒక మీడియాలో చూసాము. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఒక స్కూల్ గోడ మీద ఒక స్టూడెంట్ రాసినటువంటి ఇది, దమ్ముంటే పట్టుకో ఇన్విజిలేటరు, పట్టుకుంటే వదిలేస్తా బుక్లెట్, నీ అవ్వ తగ్గేదేలే. ఈ తగ్గేదేలే అనే పదం బాగా వైరల్ అయింది. ఏదో ఒక సినిమాలో వచ్చినట్టుంది అది. అంటే ఇప్పుడు కాపీ చేసేటప్పుడు దమ్ముంటే పట్టుకో ఇన్విజిలేటరు అనేటువంటి వర్డింగ్ రాస్తున్నాడు స్టూడెంట్ అంటే అది ఎంత ధైర్యం? అది విద్యా వ్యవస్థ మీద అదేనండి. సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీడియోలు సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటే ఇదే కారణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరు అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. తప్పదు. ఎందుకంటే బిడ్డలని సరైన పద్ధతిలో చదివించాలంటే ఈ కోట్లు ఖర్చు పెట్టి మరి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్లో చదివితేనేమో చదువు లేనట్టే లెక్క, విలువ లేనట్టే లెక్క. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో పిల్లల్ని చేర్పించాలంటే ఇద్దరు కంపల్సరీగా ఉద్యోగాలు చేయాల్సింది. ఈ పరిస్థితుల్లో వాడు పిల్లల మీద ఏం కాన్సన్ట్రేట్ చేస్తాడు? చేయలేరు. తల్లిదండ్రులు ఎవరు చేయలేరు. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సరిపోతారు. ఉద్యోగాలు చేసి అలసిపోయి ఇంటికి వచ్చేస్తారు. తర్వాత ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ వ్యవహారంలోనూ, తర్వాత ఇప్పుడున్న ఈ జాబ్స్ ఉన్న వాతావరణంలో వాళ్ళు మెంటల్గా సరిపోతున్నారు. పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసే వాతావరణం కూడా లేదు. వాళ్ళు చదువుకుంటే డబ్బులు పోస్తున్నాం కదా, చదువుకుంటాడు. అలసిపోయి ఇచ్చేస్తారు. అది పిల్లల్ని ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చదివాడు, స్కూల్కి వెళ్ళాడా లేదా అనేటువంటి
పరామర్శించేటువంటి తీరిక కూడా పేరెంట్స్ ఉండట్లేదు. లేని పరిస్థితి. అవును. సెల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకొకటి కూడా ఉంది వాళ్ళ ఇళ్లలో, ఇప్పుడు పిల్లలు సపరేట్గా వాళ్ళకు ఒక రూము కేటాయిస్తున్నారు. ఆ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్న తర్వాత వాడు లోపల ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. తెలియని పరిస్థితి. సరే, ఇందాక మీరు అదే క్వశ్చన్ అడిగారు ఒకటి, నా స్కూళ్ళకి అడ్వాన్స్లకి బరువు పెట్టారు, స్కూళ్ళు పథకాలు పెట్టారని. వాస్తవానికి ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూళ్ళు చాలా ముందుకు వెళ్తున్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు చాలా వెనకబడుతున్నాయి. కారణం ఏంటంటే సరైన వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే అక్కడ సరైన వసతులు లేకపోవడం. హెచ్ఎం ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు అప్పగించారు. ఏంటి, మానిటరింగ్ సిస్టమ్, అంటే వాళ్ళ దగ్గర ఉండే చూసుకుంటా ఉంటే వీళ్ళు తప్పులు చేయరు. అదే ఇప్పుడు ఆ స్కూల్లో ఉండే వాళ్ళకి ఆ మానిటరింగ్ సిస్టమ్ మనం అంటే వాళ్ళను దగ్గర ఉండి చూసుకునే బాధ్యతలు కల్పించాము అనుకోండి, వాళ్ళు అన్నీ కరెక్ట్ చేస్తారు కదా. అంత అవినీతి జరగదు అక్కడ. సో చేసే పని కొద్దిగా క్వాలిటీ ఉంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో కొన్ని వాళ్ళకి బాధ్యతలు అప్పగించారు. సో దానివల్ల కొద్దిగా బాధ్యత పెరగడం కరెక్టే. సో ఇప్పుడు కొన్ని టీచర్స్కి ఎక్కువ అయ్యే కార్యక్రమాలు ఏంటంటే పోయి వాష్రూమ్లో పోయి ఫోటోలు తీయటం, లేదా ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అవి కొద్ది తగ్గించి, అంటే వాళ్ళకు బరువు బాధ్యతనే పెట్టాలి. అలా అని వాళ్ళని ఫ్రీగా పాఠాలు చెప్పే విధంగా కొద్దిగా టైం ఇవ్వాలి వాళ్ళకి. 24 hours నీకు స్కూల్లో ఉన్నంతసేపు అవి ఆ పని అన్నీ చెప్తే కరెక్ట్ కాదు కదా. అంటే కొద్దిగా పాఠాలు చెప్పే టైం ఉండాలా, ఎట్ ద సేమ్ టైం స్కూల్లో కొద్దిగా చుట్టుపక్కల పరిసరాలు బాగున్నాయా లేదా అని ఆ టైం కూడా కల్పించాలి. సో అది ఓకే. ఇప్పుడు రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు కూడా కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తున్నటువంటి రోజులు ఇవి. అంటే మీరు అన్నట్టు కార్పొరేట్ స్కూల్స్ అంతా ఇంగ్లీష్ మీడియము, కార్పొరేట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్స్ మీద ధ్యాస పెరిగింది పేరెంట్స్కి. ఆ నేపథ్యంలో జిల్లా పరిషత్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్కి ఆదరణ తగ్గింది. కానీ మున్సిపల్ స్కూల్స్లో చదివినటువంటి విద్యార్థులు కూడా ర్యాంకులు సాధిస్తున్నారు. అక్కడ టీచర్స్ కూడా అద్భుతంగా చెప్తున్నారు. జిల్లా పరిషత్ స్కూల్స్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే అదొక ఫ్లో వచ్చేసింది. ప్రైవేట్ స్కూల్లో అద్భుతంగా పాఠాలు చెప్తారు, అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉంటాయి అని చెప్పి అనుకుంటున్నారు. అయినప్పటికీ ఇప్పుడు మా చిన్నతనంలో ఏ సౌకర్యాలు లేవు, టాయిలెట్స్ లేవు, నీళ్లు లేవు, లైట్లు లేవు, ఫ్యాన్లు లేవు. ఇవాళ ఎల్కేజీ నుంచే స్కూల్స్లో ఏసీలు పెడుతున్నటువంటి సందర్భం. ఆనాడు ప్రైవేట్ స్కూల్స్ లేవు, వీధి బళ్ళు అనేవాళ్ళు అప్పుడు, ఇంకా మరీ పాతకాలంలో. మరి అక్కడ చెట్ల కింద గురుకులాలు అనేవాళ్ళు. మరి అక్కడ చదువుకుని చాలా ఉన్నత స్థితికి చేరినటువంటి సందర్భాలు. సైంటిస్టులు అయ్యారు, అద్భుతంగా డాక్టర్లు అయ్యారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు. ప్రైవేట్ స్కూళ్ళతో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్లో మీకు విద్యలో చాలా మార్పు ఉంటుందండి. ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే నీకు పెట్టిందే నువ్వు ఇది చదువు అని కంటిన్యూ చేస్తారు. అలా కాదు, గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చాక వీళ్ళకు బేసిక్స్ అనేది కొద్దిగా బాగా ఉంటాయి. సో వాళ్ళ బిల్డింగ్ అనేది కొద్దిగా బిల్డ్ అనేది గట్టిగా ఉంటుంది. సో ఈ ప్రైవేట్ది ఏంటి, వాడు ఎంతసేపు ర్యాంక్ కోసం చూస్తాడు తప్ప వీళ్ళలో నీకు చూడ్డు. ముందు ఎవడైతే చదువుతుంటే వాడిని పక్కనేయటం, చదువు తక్కువ వచ్చిన వాళ్ళు ఇంకో సపరేట్ చేయడం అలా ఉంటుంది. ఇక్కడ కానీ గవర్నమెంట్ స్కూల్ అలా ఉండదు. అందరినీ కలిపి ఒక దగ్గర పెట్టి వీళ్ళందరినీ కరెక్ట్గా మానిటరింగ్ చేస్తారు. సో ప్రైవేటు దానిలో కంటే గవర్నమెంట్ ఈజ్ ద బెస్ట్. అయితే కొద్దిగా మార్పులు రావాలి, తల్లిదండ్రుల్లో రావాలి, గవర్నమెంట్ కొద్దిగా చేంజెస్ తేవాలి. సో మనం బాగుపడాలా, మన పిల్లలు బాగుపడాలా, మన పిల్లలు బాగుండాలంటే నువ్వు ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ప్రపంచం అంతా టూర్ చేయాలి అంటే లేదు, వాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు, నేను తెలుగులో సమాధానం అంటే ముందు అర్థం కావాలి కదా. ఎంతవరకు కరెక్ట్ ఇది? నువ్వు ప్రైవేట్ స్కూల్ బాగుపడాలా, గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ విద్యార్థులు బాగుపడకూడదు ఈ స్కూల్లో చదివి అంటే కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం సంపాదిస్తూ ఉంటే తెలుగులో తెలుగులో చదివే వాడికి ఏమొస్తుంది ఇంకా? సో కొద్దిగానే మార్పు రావాలి కదా. అది మేము సార్ ఇప్పుడు ప్రసన్న గారు, ఇప్పుడు ర్యాంకులు చాలా అద్భుతమైనటువంటి ర్యాంకు సాధించిన వాడు, ర్యాంకు సాధించినటువంటి ఒక ప్రభుత్వ స్కూల్, ఒక జిల్లా పరిషత్ స్కూల్ అనండి, మున్సిపల్ స్కూల్ అనండి, వీడి యొక్క నాలెడ్జ్లో ఈ వ్యత్యాసాన్ని ఎలా చూడవచ్చు అంటారు? ర్యాంకులు తర్వాత మార్కులు వీటి దగ్గరికి వచ్చినప్పుడు సార్ ప్రత్యేకంగా విద్యార్థుల్ని ఒకే మోసలో పెట్టి ఆ మోసలోనే నువ్వు ఈ సబ్జెక్టే చదువు, ఈ సబ్జెక్ట్ మీదే నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, ఇంకా వాడికి జనరల్ నాలెడ్జ్ అవసరం లేదు, ఇంకా మంచి లేదు, చెడు లేదు, ఏం లేదు, వాటినంతా బుక్కిష్ నాలెడ్జ్. ఆ పుస్తకంలో బయట పెట్టడం కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, దాన్ని నోరుతా ఉంటాడు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంతే.
నూరి ఆ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు కానీ మిగిలిన దాని మీద తన లైఫ్ లో కూడా ఇప్పుడు వివాహ వ్యవస్థ కూడా ఎందుకు ఫెయిల్ అవుతుందంటే జనరల్ నాలెడ్జ్ లేకపోవడం. కారణం ఏంటంటే మనం ఒక క్లాసులో కూర్చుంటామంటే పక్క విద్యార్థితో మనం ఏ విధంగా మెలగాలి, ఇతరులతో మనం ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా మెలిగితే వారిని ఇబ్బంది పెట్టకుండా మనం స్నేహం చేయగలుగుతాం. ఈ లక్షణాలన్నీ తెలియట్లేదు ఎవరికి. పాఠశాల స్థాయిలోనే నేర్పాలి కానీ నేర్పడానికి అవకాశం లేని పరిస్థితి. 6th క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లేకపోతే ఎల్కేజీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాడికి ఐఐటి ఇది తప్ప ఇంకేం లేదు. వాడి జనరల్ నాలెడ్జ్ ఎక్కడ పెరుగుతుంది? భార్యాభర్తలో ఉన్న అవగాహన లోపం కూడా కారణం ఉంది. పక్క వాళ్ళతో ఏ విధంగా మనం మెలగాల, ఏ విధంగా మెలగాలి అనేది ఆలోచన అనేది లేదు. ఇక సమాజంలో ఎలా ఉండాలి, మరి తాత అమ్మమ్మ నాయనమ్మని ఏ విధంగా గౌరవించాలి, మరి ఇప్పుడు సమిష్టి కుటుంబాలు లేవు, అలాగే తల్లిదండ్రులు ఎలాగా గౌరవించాలి, ఎలా పూజించాలి. డబ్బు ఉంటే చాలు, పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్లో పడేయచ్చు. మనం లక్షలు ఎలా సంపాదించాలి, ర్యాంకులు ఎలా సంపాదించాలి, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబుల్లోకి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన తప్ప. ఇది ఒక కుటుంబ వ్యవస్థ. తల్లిదండ్రులు గౌరవించుకోవాలి, తాత ముత్తాతల్ని ప్రేమించాలి, సమాజము స్నేహితులతో, ఇందాక సార్ అన్నట్టు స్నేహితులతో ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. ఇది మీరు అన్నట్టు పాఠశాల స్థాయిలోనే నేర్పాలి, టీచర్లే నేర్పాలి. కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు టీనేజ్లోకి వెళ్తారు కాబట్టి టీచర్ల కంటే కూడా తల్లిదండ్రుల పాత్ర బాగా ఎక్కువగా ఉందండి. చాలా ఇప్పుడు ఒకడు 6th క్లాస్ అబ్బాయి నేను ఈరోజు పుట్టినరోజు చేసుకోవాలి, నాకు 1 లక్ష రూపాయలు డబ్బులు కావాలంటాడు. సో వీడి దగ్గర డబ్బు ఉండని లేకపోతే అప్పు ఉండని ఏమన్నా ఉండని 1 లక్ష అడిగాడు కదా, కనీసం వీడికి ఒక 50,000 60,000 అన్న చూద్దాం పాప, వీడు ఏం చేస్తున్నాడు ఆ డబ్బుతో అని ఎవరు ఆలోచించట్లే. మా వాడికి ఇంత ఖర్చు పెట్టాం పుట్టినరోజుకి, సంతోష పెట్టాం. లేదా మా పుట్టినరోజు మా వాడు బైక్ అడిగాడు ఇచ్చేసాం, లేదా ఒక సెల్ అడిగాడు ఇచ్చేసాం, అలా ఆలోచిస్తారు తప్ప. ఇవ్వకపోతే వీడు మళ్ళీ అలుగుతాడు, ఏడుస్తాడు, సూసైడ్, లేదంటే ఒక బెదిరిస్తాడు సూసైడ్ చేసుకుంటాను. బాగా అలవాటైపోయింది. అలా కాకుండా వీడి భవిష్యత్తుకి ఏం ఉపయోగం, వీడికి ఏమి ఇస్తే వీడు బాగుపడతాడు అని ఆలోచించే తల్లిదండ్రులు ఎప్పుడైతే వస్తారో ఆటోమేటిక్గా వాళ్ళే స్కూల్లోకి వెళ్ళి అమ్మ ఇది కాదు ఇది ఇలా చేయండి మీరు అని వాళ్ళే చెప్పుకుంటారు. సో తల్లిదండ్రుల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మార్పు వస్తుందో అన్నీ మారుతుంది. అలా అది వాడు పక్కనోడు మా పక్కింటోడు బైక్ కొన్నాడయా పిల్లోడికి, సో నేను కూడా బైక్ కొనాలి అంటే వీటి వాస్తవానికి తినడానికి ఉన్నా లేకపోయినా తర్వాత సంగతి, వాడు కొన్నాడు ఇది కొనేయాల అంతే. ఇది పోటీ. అలా కాదు. పోటీ అంటే దేంట్లో ఉండాలి, వీడు చదవాలి, బాగా చదవగా బాగుపడాలనేది పోటీ ఉండాలి తప్ప బైకులు కొన్నాడనో సెల్లు కొన్నాడనో లేదా మంచి డ్రెస్సులు వేసాడు ఇది కాదండి. ఈ వాడికి భవిష్యత్తుకు ఉపయోగపడేది ఆలోచించండి. వాళ్ళ భవిష్యత్తు ఏదైతే ఇస్తే వాళ్ళకి ఏది ఇస్తే వాళ్ళు బాగుపడతారో అది ఆలోచించి దాంట్లో పోటీ పడండి, తప్పులేదు. సో ఇలాంటివన్నీ పోటీ పడేందుకు ఇలా. ఇప్పుడు మరి పాఠశాల స్థాయిలో విద్యార్థుల్ని శిక్షించాల్సిన అవసరం ఉందని అంటారా? దండించడం కరెక్టే, సున్నితంగా దండించడం, వారి భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా చిన్న దండ అనేది అవసరం. అది కంపల్సరీ, ప్రతి దానికి చిన్న దండన అవసరమే. అది ఇప్పుడు ఈ విషయంలో తల్లిదండ్రులు ఏ విధంగా స్పందించాలంటారు? ఈ విషయం మీద ఉపాధ్యాయులు దండించినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకుని ఏదో తప్పు చేస్తేనే దండించుంటాడు అని అనుకోవాలి పేరెంట్స్. కంపల్సరీ అది కానీ ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయింది, గారాభం ఎక్కువైపోయింది. ఆ పిల్లవాడిని పువ్వుల్లో పెట్టి పెంచాలి, కానీ వాడే రేపు నెత్తి మీద నిప్పులు పోస్తాడు సంగతి తెలియదు. ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇప్పుడు మన సమాజంలో జరిగే పరిస్థితి కూడా అదే. ఇనుము కూడా పూర్తిగా కాలకపోతే అది వంగదు. పిల్లలు కూడా వాడిని దండించకపోతే వాడు సన్మార్గంలో ఉండడు. ఆ విధంగా పేరెంట్స్ కూడా ఆలోచించాల్సిన అవసరం. కూడా ప్రేమతో కూడిన దండన అనేది వాళ్ళు తెలుసుకోవాలి. తల్లిదండ్రులు బిడ్డలు తెలుసుకున్న నా భవిష్యత్తు గురించి వీళ్ళు నన్ను దండిస్తున్నారు, నన్ను కోపడుతున్నారు అనేది వాళ్ళు తెలుసుకునేటట్టుగా మనం బిహేవ్ చేస్తేనే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఓకే, ఇప్పుడు మరి చివరిగా మీరు ఏం మెసేజ్ ఇస్తారు విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకి? ఏదైనా ఇప్పుడున్న సమాజంలో కంపల్సరీగా మార్పు రావాలండి. తల్లిదండ్రుల మార్పు రావాలి, మరి టీచర్స్లో మార్పు, ఉపాధ్యాయుల్లో మార్పు రావాలి, స్టూడెంట్స్లో పూర్తిగా మార్పు రావాలి. ఇవన్నీ మార్పులు వచ్చినప్పుడు మాత్రమే మనం నవ సమాజాన్ని మనం చూడగలుగుతాం. మన చిన్నతనంలో ఉన్న సమాజాన్ని మనం చూడగలుగుతాం. మరి ఆ విధంగా ఉండాలని కూడా మనం కోరుకుంటున్నాం. హుస్సేన్ రెడ్డి గారు, ఈ మెసేజ్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పోటీ పడాలి, దాంతోపాటు విలువలు పెంచాలి. ఎప్పుడైతే నీ పిల్లల వాళ్ళ భవిష్యత్తుకు ఈ విలువలు క్రమశిక్షణ అనేది చాలా అవసరం. సో పోటీ ప్రపంచం పోటీ పడండి, దాంతోపాటు క్రమశిక్షణ వాళ్ళతో పెంచండి. ప్లస్ వాళ్ళని కంపల్సరీగా కొద్దిగా స్పేస్ ఇవ్వండి, కొద్దిగా ఆటలాడుకునే దానికి 100%. చాలా సంతోషం అండి. తరిగిపోతున్న విద్యా విలువలు, విద్యార్థుల్లో తగ్గుతున్న క్రమశిక్షణ అనేటువంటి విషయం మీద ఇప్పటివరకు చర్చలో పాల్గొన్న జీడివి ప్రసన్నత బాబు గారు, మాచల్ల హుస్సేన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నమస్కారం.